హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు డిజిటల్ దంగల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు దయచేసి చేసుకోండి. మరిన్ని మంచి మంచి కంటెంట్తో మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తాను. ఓకే, ఈరోజు మహేష్ బాబు మూవీ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. SSMB 29 ఎక్కడ చూసినా SSMB 29 అప్డేట్ అంటూ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. SSMB 29 నుంచి అప్డేట్ రానే వచ్చింది. నవంబర్ 15న దర్శకధీరుడు రాజమౌళి పెద్ద ఎత్తున ప్లాన్ చేశాడు. ఊహకందని రీతిలో పెద్ద స్కెచ్ వేశాడు. సోషల్ మీడియాలో మాత్రం మహేష్ బాబు, రాజమౌళి ఒక రేంజ్లో ట్రెండ్ అవుతున్నారు. ముఖ్యంగా మహేష్ బాబు ట్రీట్ కోసం మహేష్ ఫ్యాన్స్ మాత్రం లక్షల కళ్ళతో వేచి చూస్తున్నారు. సినిమా విషయానికి వస్తే సినిమాను తెరకెక్కించడంలో కాదు, సినిమాను ప్రమోషన్స్ కూడా జక్కన్న ఒక రేంజ్లో ప్లాన్ చేస్తాడు. SSMB 29 కూడా రాజమౌళి పెద్ద ప్లాన్ చేశారు. అయితే ఎలాంటి ఈవెంట్స్ పెడితే ప్రేక్షకులు ఆకర్షితులు అవుతారు అనే విషయం జక్కన్నకు బాగా తెలుసు. తన ప్రచారాన్ని ఎలా చేసుకోవాలో జక్కన్నకు తెలిసిన ఐడియాలు మరెవరికి రావని చెప్పాలి. ఇంతకు ముందు రిలీజ్ అయిన బాహుబలి, RRR చిత్రాలకు తను చేసిన ప్రమోషన్స్ బాగా ప్లస్ అయ్యాయి. అంతెందుకు, దేశవ్యాప్తంగా ఆయన నిర్వహించిన ఈవెంట్స్ రిలీజ్కు ముందే సినిమాపై హైప్ని తీసుకువస్తాయి. అసలు ఇప్పుడే మహేష్ బాబు ఇంకేమైనా ఉంటుందా? మహేష్ మూవీని కూడా కనివిని ఎరుగని రీతిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యాడు జక్కన్న. చెప్పాలంటే ఇంకా టైటిల్ సినిమాకు ఫిక్స్ చేయలేదు. SSMB 29 సినిమా టైటిల్ని ఈ నెల ప్రకటించబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సినిమా టైటిల్ కోసమే రాజమౌళి ఏకంగా రామోజీ ఫిలిం సిటీలో ఒక పెద్ద సెట్ నిర్వహించబోతున్నారు. జక్కన్న ఏది చేసినా సరికొత్తగా తీసుకువస్తారు. ఇప్పుడు మహేష్ బాబు విషయంలో కూడా అలానే చేశారు. ఈ SSMB మూవీ ప్రమోషన్స్ రైట్స్ని ప్రముఖ OTT సంస్థ జియో హాట్స్టార్కి అమ్మేశారు. దీనిని భారీ ధరకు జియో స్టార్ రైట్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇప్పటి వరకు ఏ సినిమా టైటిల్ రివీల్ చేయడానికి హక్కులను OTT సంస్థలు కొనుగోలు చేయలేదు. కానీ తొలిసారిగా మహేష్, రాజమౌళి సినిమాకు జరగడం విచిత్రమని చెప్పాలి. ఈ నెల 15న జరిగే టైటిల్ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమానికి ఇంచుమించుగా 1,00,000 మందికి పైగా వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ గ్లింప్స్ని ప్రదర్శించడానికి రామోజీ ఫిలిం సిటీలో ఓ భారీ స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇది మాత్రం నిజమైతే భారతీయ సినీ చరిత్రలో ఇంతవరకు జరగని రీతిలో టైటిల్ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించబోతున్నారని టాక్ విపరీతంగా వినిపిస్తోంది. రాజమౌళి ఇంత ముందుకు తీసిన సినిమాలన్నింటినీ ముందుగానే టైటిల్ను ప్రకటించేవాడు. కానీ మహేష్ బాబు సినిమా టైటిల్ విషయంలో జక్కన్న ఒక హింట్ కూడా బయటకు రానివ్వలేదు. సినిమా పేరును కూడా ఏ ఈవెంట్ కార్యక్రమంలో చెప్పలేదు కూడా. అయితే తాజాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వార్త ఒకటి ఉంది. ఇది SSMB 29కి సంబంధించిన టైటిల్. సినిమా టైటిల్ మాత్రం వారణాసిగా ఫిక్స్ చేసినట్లు నెట్టింట వైరల్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసే సినిమాకు ఇంత సింపుల్ టైటిల్ ఎలా పెడతారంటూ పలువురు కొట్టిపారేస్తున్నారు. మరి ఏ టైటిల్ జక్కన్న ఫిక్స్ చేశాడో, మహేష్ బాబు లుక్ ఎలా ఉంటుందో అని తెలియాలంటే నవంబర్ 15 వరకు ఆగాల్సిందే. ఇక ఈ టైటిల్పై కూడా మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా నమ్మశక్యంగా లేరని టాక్. ఈ విషయంలో మరో సమాచారం ప్రకారం టాలీవుడ్ వర్గాల నుంచి వస్తున్న టాక్ వారణాసి టైటిల్ను ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ చేసినట్టు వినిపిస్తుంది. చూడాలి మరి. ఇప్పటికే మహేష్ బాబు అభిమానులు, సినీ ప్రేక్షకులు, కోట్లాది మంది అభిమానులు ఎంతో ఆసక్తికరంగా మహేష్ బాబు జక్కన్న మూవీ టైటిల్ గ్లింప్స్ కోసం ఎదురు చూస్తున్నారు. అందరు అనుకున్నట్లుగానే వారణాసి టైటిలా లేక మరోట, ఈ విషయం తెలియాలంటే నవంబర్ 15 వరకు వేచి ఉండాల్సిందే. మా కంటెంట్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.